అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో మూడోసారి ముచ్చటగా కొలువుదీరినట్టు పార్లమెంట్లో నిన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. నిధుల మంజూరుతో పాటు ఏవైతే అసంపూర్ణంగా నిర్మాణంగా ఉన్నటువంటి పోలవరం, అమరావతి ఇటువంటి ప్రాజెక్టులు కూడా ప్రాధాన్యత ఇస్తూ తమ హయాంలోనే ఈ రెండు పూర్తి చేయడంతో పాటు రాష్ట్రాన్ని పూర్తిగా ఆదుకుంటామని చెప్తున్నటువంటి కేంద్ర బడ్జెట్ ప్రక్రియ మాత్రం అధికార పార్టీకి సంబంధించిన కూటమి నాయకులందరూ కూడాను ఈరోజు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి. 15,000 కోట్ల రూపాయలు రుణ రూపాయన ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం, ఆర్థిక లేమితో కొట్టుమిట్టుతున్న ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక సహాయం చేయబోయి మళ్ళీ అప్పు రూపంలో ఇవ్వడానికి మాత్రం తీవ్రంగా తప్పదు. ప్రస్తుతం మనకి ఈ విషయంలో మాట్లాడడానికి శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రౌత్ శంకర్ ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం ఈ బడ్జెట్ ఆంధ్ర ప్రజలందరూ కూడాను ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక తలమానికమైనటువంటి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారంటున్నారు. మీ పార్టీ పరంగా ఈరోజు ఈ బడ్జెట్ని ఏ విధంగా వర్ణిస్తారు? అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఆశాజనకంగా లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అది మొక్కుబడి బడ్జెట్గా అనిపించింది తప్ప ఈ విభజిత ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగానూ ఉపయోగపడేటువంటి అవకాశం పెద్దగా కనిపించలేదు. పైగా ఏదైతే ఈవేళ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలి ఉంది, ఈవేళ రాజధాని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రాజధానికి ఆవేళ విభజిత 2014 విభజిత దీంట్లో చట్టంలో రాజధాని నిర్మించేస్తాం అని చెప్పినటువంటి మాట అవాస్తవంగా మిగిలింది. ఈవేళ 15,000 కోట్ల రూపాయలు ఈవేళ ఇస్తున్నామని చెప్పి బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ప్రభుత్వం. కానీ ఆ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు దీన్ని మ్యాట్రినల్ ఏజెన్సీస్ ద్వారా మాత్రమే ఇస్తామని చెప్పడం చాలా బాధాకరం. ఏదైనా కూడాను 5 ఏళ్ల పాటు అమరావతిని పూర్తిగా భూస్థాపితం చేసి 3 రాజధానుల రూపంలో 3 ప్రాంతాల అభివృద్ధి కోసం చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నంలో ప్రస్తుతం గత ఆంధ్రప్రదేశ్ మాత్రం రాజధాని లేని ఆంధ్రప్రదేశ్గా ఉండిపోయింది. ఇంకా 3 రాజధానుల ప్రక్రియ కూడా ఎక్కడ మొదలుపెట్టే పరిస్థితి లేని నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హితోధికంగా ఇటువంటి సహాయం చేయడం కూడా మనం స్వాగతించాలి. అది మంచి పరిణామమే అయినప్పటికీ కూడా ఏదైతే ఆ వేళ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానిని నిర్మించేటువంటి బాధ్యత గత తెలుగుదేశం ప్రభుత్వంకి తర్వాత వైసీపీ ప్రభుత్వంకి ఉన్నప్పటికీ ఏదైతే అది రాజధాని ప్రాంతం ఎంపిక విషయంలో చాలా అధ్వానం అయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. లోతట్టు ప్రాంతాలు అవ్వడం, అలాగే అక్కడ 3 పంటలు పండేటువంటి ప్రాంతాలు అవ్వడం, రాజధాని ఎంపిక కాదు సరైనటువంటి అనువైనటువంటి ప్రదేశం కాదని అనేక కమిటీలు, శివరామకృష్ణ కమిటీని కానీ మిగతా కమిటీలు కానీ చెప్పడం, అదంతా పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఏదో చరిత్ర కలిగినటువంటి అమరావతి పేరు పెట్టి అక్కడ ఎంపిక చేయడం చాలా లోతట్టు ప్రాంతం, పల్ల ప్రాంతాలు అవ్వడం వల్ల రాజధాని సమస్య చాలా చాలా తీవ్రమైన సమస్యగా మారినటువంటి పరిణామం. అందుకనే మాజీ ముఖ్యమంత్రి ఈరోజు అక్కడ రాజధాని నిర్మాణం కాకుండా 3 ప్రాంతాలను అభివృద్ధి 3 రాజధానుల నినాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ ప్రక్రియను కూడా మొదలు పెట్టకుండా 5 ఏళ్ళు కాలయాపన చేశారు. మొదలు పెట్టకుండా కాకుండా 3 రాజధానులు 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలి, మనం రాజధాని సరైన నిర్మాణం చేయాలని చెప్పి ఆయన ఆలోచన చేసి విశాఖను రాజధాని చేద్దామని చెప్పి తపన పడినటువంటి సందర్భం ఉంది. అయితే దానికి అనేక అంశాలు అడ్డొచ్చాయి. కోర్టులు కానీ వివిధ అంశాలు కానీ అడ్డుపడి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆ కోర్టుల వల్ల ఇవన్నీ కూడా అడ్డం కావడం వల్ల ఆ 3 రాజధానుల అంశం అది నీరుకాలు అయిపోయింది తప్ప సరైన రాజధాని నిర్మాణం లేకుండా అయిపోయింది. ఇటువంటి తరుణంలో కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ఇంతలా ప్రాధాన్యత, పోలవరం రివర్స్ టెండర్ల పేరుతో పూర్తిగా కోట్లాది రూపాయలు నీల్పాలు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈరోజు పోలవరం నిర్మాణ బాధ్యతను పూర్తి తీసుకున్నారు. విభజన హామీల్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడాను ఫుల్ఫిల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అది ప్రధానమంత్రి మాటగా కూడా చెప్పారు. కరెక్టేనండి. కానీ ఏదైతే ఈవేళ రాజధానికి ఇచ్చేటువంటి ప్రాంతం 15,000 కోట్ల అప్పు అనేది మళ్ళీ ఆంధ్ర ప్రజలు తీర్చుకోవడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే మేము విభజించమని మేము ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో కోరలేదు. తెలంగాణ కావాలని ఆ వేళ బీజేపీ గట్టిగా పట్టుబట్టింది. తలుపులేసి అనివార్యంగా అసౌకర్యంగా రాజధానిని అంటే విభజించారు ఈ రాష్ట్రాన్ని. ఈవేళ రాజధాని కట్టే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి తప్ప ఆంధ్రప్రదేశ్కి అప్పులు ఇచ్చి మేమే కట్టుకొని మేమే అప్పులు తీర్చుకుంటాం అనేది అది పద్ధతి కాదు, అది సరైన భావన కూడా కాదు. అడ్డగోలుగా విభజించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనీసం దాని పేరెత్తితే కూడా విన్నసొంపు లేనటువంటి ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని హక్కును చేర్చుకోవట్లేదు. కాంగ్రెస్ తల్లి పార్టీగా
పిల్ల పార్టీగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనైనా ఈ విభజన హామీలన్నీ నెరవేరితే ప్రత్యేక హోదా సాధిస్తాము, మాకు 25 మంది ఎంపీలు ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని 2019లో గెలిచారు. ప్రత్యేక హోదా అంశం కూడా ఒక్క మాట కూడా అడిగే పరిస్థితి. ఈ రాష్ట్రాన్ని అనేక విధాలుగా ఈ 2014 నుంచి 19 వరకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ వేళ కూటమిలో ఉండి లాస్ట్లో 2018లో మాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము విరమిస్తాం అని చెప్పి విరమించినటువంటి సందర్భం ఉంది. ఢిల్లీలో బ్లాక్ షర్ట్లు వేసుకొని ధర్నా చేసిన సందర్భం ఉంది. మరి అదే పట్టు ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తే బాగుండేదని నా ఆలోచన. మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ప్రత్యేక హోదా మా ఎంపీలు 25 మందిని గెలిస్తే మెడలు వంచి తెస్తామనేటువంటి మాట ఏదైతే ఉందో, ఆయన 22 ఎంపీలు వచ్చిన తర్వాత ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా అనేక పర్యాయంలో ప్రధానమంత్రి గారి దగ్గర మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఆయన విన్నవించేటువంటి అవసరం కానీ అవి కేవలం కేసుల నుండి తప్పించుకోవడానికి ప్రధానమంత్రిని కలిసినటువంటి సమావేశాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించలేదని కూటమి ప్రభుత్వ నాయకులను బల్లగుద్ది వాది. అక్కడ విశేషం ఏంటంటే 25 పార్టీలు ఎంపీలు మేము గెలిచి ఏదైతే ఈ కేంద్రంలో మా యొక్క అవసరం ఏర్పడితే, అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చినటువంటి సిచ్యువేషన్ కానీ ఆ రోజు వచ్చి ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా సాధించేది. ఆవేళ మెజార్టీ ఎక్కువగా ఉండడం వల్ల బీజేపీకి మన మాట పట్టించుకున్నటువంటి సందర్భం లేకుండా పోయింది. దాన్ని వినయపూర్వకంగా కోరడమే తప్ప డిమాండ్ చేసినటువంటి పరిస్థితి లేకుండా పోవడం వల్ల ఆ ప్రత్యేక హోదా అది నిర్వీర్యం అయిపోయింది. అయితే ప్రస్తుతం మాత్రం చూస్తే కనుక ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లే వచ్చినాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించడాన్ని ఆ పార్టీ నాయకులు ఏ విధంగా తీసుకుంటారు? ప్రత్యేక హోదా లేకపోతే ప్రతిపక్ష హోదా అనేది అది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గత చరిత్ర కానీ మనం పరిశీలిస్తే ఆవేళ తెలంగాణలో జనార్దన్ రెడ్డి గారికి తక్కువ సీట్లు వచ్చినప్పటికీ ఆ వేళ ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అలాగే తమిళనాడులో 1989లో ఎంజి రామచంద్రన్ చనిపోయిన తర్వాత అనేక పరిణామాలు ఏర్పడినప్పుడు కేవలం 4 సీట్లు వచ్చినటువంటి కరుణానిధి కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఇవన్నీ ఆలోచన చేసి ప్రజల సమస్యను పరిష్కరించాలి, ప్రజల సమస్యను ప్రజాగలంతో ఎత్తాలి అనేటువంటి, అంటే సమయం ఎక్కువ దొరుకుతుంది ప్రతిపక్ష హోదా ఇస్తే అనేటువంటి ఆలోచన తప్ప ఇందులో దురుద్దేశం కాదు. ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వనప్పుడు అలాగా అడిగి తీసుకోవడం ఉన్నటువంటి ఆంతర్యం స్వలాభం కోసం లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం? స్వలాభం కాదు, క్వశ్చన్ అవర్లు ఎక్కువసేపు ప్రశ్నలు అడగడానికి కానీ ప్రజల సమస్యలు ప్రస్తావించడానికి ఆ హోదా ఉంటే అది ఒక సందర్భంగా ఉంటుంది. ఏమీ లేకపోతే సాధారణ ఎమ్మెల్యే స్థాయిలో ఏదో క్వశ్చన్ అవర్లు ఎప్పుడో ఇస్తే మాట్లాడడం తప్ప అన్ని ప్రశ్నలకు జవాబులు 0 అవర్లో చెప్పేటువంటి అవకాశం ఉండదు. కావున అది సానుభూతితో పరిష్కరించాలి. వీలైనంత వరకు ప్రజా సమస్యల మీద మాట్లాడుతాననేటువంటి వ్యక్తికి అవకాశం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కనుక 2019లో 23 సీట్లకే టీడీపీ పరిమితం అయినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో 4 ఎమ్మెల్యేలను కనుక నేను నా వైపు తిప్పుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అని హెచ్చరించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు కనీసం ఆ మాట జ్ఞాపకం ఉందే. ఈరోజు 11 సీట్లతో ఆయనకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు? అందుకే కదండి ఆ వేళ 4 ఎమ్మెల్యేలు మేము తీసుకుంటే ప్రతిపక్ష హోదా పోతుందని చెప్పి మేము తీసుకోలేదు. ఎందుకు? ప్రజల సమస్యలను అక్కడ ప్రశ్నించడానికి సరైన ప్రతిపక్షం ఉండాలి కదండి. మరి ఆ వేళ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని అక్కడ కూడా మరి బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఇవన్నీ మనం పరిగణలో తీసుకుంటే సానుభూతితో పరిష్కరించాలని స్పీకర్ గారికి లెటర్ రాయడం కూడా జరిగింది. మరి వారు సహృదయంతో పరిశీలించాలి తప్ప ఈ విషయంలో మనం గట్టిగా అడగడానికి ఏదే సందర్భం లేదు. కానీ ప్రతిపక్ష హోదా అనేది ఇస్తే ప్రజా సమస్యల మీద గలం బాగా ఇప్పడానికి ఎక్కువ సమయం దొరుకుతుందనే ఆలోచన తప్ప ఇందులో స్వార్థం ఏమీ లేదని చెప్పి ప్రభుత్వం కొలువుదీరి కేవలం 40 రోజులు కావస్తున్న నేపథ్యంలో రాష్ట్రం రావణ కాష్టంగా మారుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తల మీద హింసకే పాల్పడుతున్నారు, కక్షాదింపు జరులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఢిల్లీలో ఆయన ధర్నా చేపట్టడం రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీసేలా లేదా? అనేక అంశాలు ఈవేళ అక్కడ జరుగుతున్నటువంటి హింసాత్మక కార్యక్రమాలు కానీ, ఈ హత్యలు కానీ, దోపిడీలు కానీ, అత్యాచారాలు కానీ, ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్ మిస్ అయిందనేటువంటి పరిస్థితి ఆలోచన ప్రజలకు కలుగుతుంది. దీన్ని పరిరక్షించమని ప్రజలకు కలుగుతుందే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ కోటరికే కలుగు. ప్రజలు కూడా అనేక పత్రికల్లో ఇస్తున్నారు, ఇలా జరిగింది, చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, రకరకాల డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయండి అని చెప్పి గౌరవ హోమ్ మినిస్టర్ గారికి దృష్టి కూడా తీసుకెళ్తే నేనేం చేయగలను, నేను లాఠీ పట్టుకోగలనా, గన్న పట్టుకొని తిరగాల అని
కొద్దిగా ఆమె మాట్లాడడం కూడా కొద్దిగా సందర్భంగా బాగోలేదు. వాళ్ళ ఆర్డర్ని ఆమె కంట్రోల్ చేయాలి, తప్పకుండా చేస్తారనే ఆలోచన మాకైతే ఉంది. దాని మీద మరి దృష్టి అన్నీ ఇక్కడ మీడియా కూడా అన్నీ కూడా వాళ్ళ పక్కన ఉండడం వల్ల సరైన ప్లాట్ఫారం లేదనే ఆలోచనతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఉంటారు. అదే తప్ప ఇది ఇష్యూని మరి ఆంధ్రప్రదేశ్ని బాగా చేయాలనే ఆలోచన అన్ని పార్టీలు కలిసి చేయవలసిన సందర్భం ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. చూస్తే కనుక ప్రస్తుతం బడ్జెట్లో ఏదైతే వరాలు జల్లు కురిపించారో వాటిలో మాత్రం మొత్తం లోపభూయిష్టంగా ఉన్నాయి. 15,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం, రాష్ట్ర ప్రభుత్వం చెంకలు గుద్దుకున్న విషయంలో మాత్రం అది అప్పు రూపాయన ఇచ్చారు. మళ్ళీ ఆ అప్పుని ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తి మీద రుద్దుతున్నారన్న విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేశారు. మరో చూస్తే ఏదైతే ప్రతిపక్ష హోదా కోసం జగన్ చేస్తున్న ప్రయత్నం, అసెంబ్లీలో సమస్యలపై గొలమెత్తడానికి తగు సమయం దొరుకుతుందనే ఉద్దేశంతోనే తను పలు రాష్ట్రాల్లో తక్కువ డిజిట్స్తో ఉన్నప్పుడు కూడా వారికి ప్రతిపక్ష హోదా కల్పించారు. ఆ ప్రతిపక్ష హోదాను తనకు కల్పించాలి. కూటమి ప్రభుత్వం 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏకపక్షంగా సభను అడగకుండా ఉండాలంటే ప్రతిపక్ష హోదా కావాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఢిల్లీలో ధర్నాకి చేపట్టారని కూడా స్పష్టం చేస్తారు. మరి చూస్తే న్యాయపరంగా స్పీకర్కి లేఖ రాసినప్పుడు కూడా స్పీకర్ స్పందించకపోవడంతో ఈరోజు న్యాయపరంగా ఆ ప్రతిపక్ష హోదాను తెచ్చుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నంలో సహృదయంతో ఈ సమస్యను చర్చించుకొని ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తే బాగుంటుంది. రాష్ట్రంలో జరిగినటువంటి సమస్యలపై ప్రస్తావించడానికి ప్రతిపక్షం ఉంటేనే బాగుంటుంది ఉద్దేశంతో ఆయన చేస్తున్న ప్రయత్నమే తప్ప ఈ విషయంలో తన స్వార్థం ఏమో ఉండకపోదని చెప్పి కూడా తేల్చి చెప్తున్నారు. మరి చూస్తే కేంద్రంతో గత 5 ఏళ్ల పాటు కూడాను ప్రధానమంత్రి కలిసిన ప్రతిసారి కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి అడిగినప్పుడు కూడా అప్పట్లో బీజేపీకి అంటే ఎన్డీఏ కూటమికి అనుకున్న కంటే ఎక్కువ ఎంపీ స్థానాలు రావడంతో ఈ 22 స్థానాలు అవసరం లేకుండా పోవడంతోనే ఈరోజు ప్రతిపక్ష హోదా విషయమై మాత్రం పూర్తిగా అంటే సాధించలేకపోయినటువంటి మదనపాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో మాత్రం లా అండ్ ఆర్డర్ పూర్తిగాను నిర్వీర్యం అయిపోయింది. ప్రతిపక్ష నాయకులు కార్యకర్తల మీద చేస్తున్న దాడుల విషయంతోనే ఈరోజు ఢిల్లీలో ధర్నా చేపడతాం. మరి ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకుని ఆయనకి ప్రతిపక్ష హోదా ఇస్తారా, లేకపోతే ఈ బడ్జెట్లో ఇచ్చినటువంటి ఏవైతే వరాలు ఉన్నాయో వాటిని ఆంధ్రప్రదేశ్కు చేదోడుగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కదా హితోధికంగా ఆర్థిక పరిపుష్టిని కల్పించుకునేంత వరకు సహాయం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది శంకర్ స్పష్టం చేస్తూ. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.